జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. నిన్న మొన్న న్యూస్లో చూసి ఉంటారు. చూడని వాళ్ళు దిస్ నో సర్ప్రైజ్, ఇది రొటీనే. వక్ఫ్ బిల్, కలకత్తాకు చెందినటువంటి ఒక మహిళ, ఒక ముస్లిం మహిళ ఏదో ఇంట్లో పనులు చేసుకుంటూ అత్యంత పేదరికంతో తన పిల్లగాలను పోషించుకుంటున్నటువంటి ఒక మహిళ ఏకంగా ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్, ఎర్రకోట అనే తన ప్రాపర్టీ అని చెప్పి తను బ్రిటిష్ వాళ్ళు కంప్లీట్గా ఇండియా ఆక్యుపై చేసుకునేటప్పటికి బహదూర్ షా జఫర్, ఢిల్లీ సుల్తాన్ ఉన్నాడు, ఆయనట వీళ్ళకడ చుట్టాలట. అయితే తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. తర్వాత భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మా ప్రాపర్టీ రాలేదు, ఆయన బంధువులకు సంబంధించిన లాలపడ మీ ఇళ్ళ మేము ఆయన భర్త చచ్చిపోయాడు, నేను పని చేసుకుని బతానా ఇన్ని రోజుల బట్టి, కాబట్టి ఆ రెడ్ ఫుడ్ నాకు పూర్తి ఇచ్చాయనట. ఇన్నేళ్ళు భారతదేశ గవర్నమెంట్ చేతిలో స్వాధీనంలో ఉన్నందుకు దానికి నష్టపరిహారంగా కోర్టులో నష్టపరిహారం కూడా ఇవ్వాలన్నట అని కోర్టులో కేసు పెడుతుంది. కలకత్తా కోర్టు జడ్జిలు నవ్వి ఇంత హాస్యాస్పదంగా ఉన్నదని చెప్పి కేసు అని చెప్పి కొట్టిపడేసిండ్రు. ఢిల్లీ హైకోర్టులో పోయి అప్పీల్ చేస్తే ఢిల్లీ హైకోర్టు కూడా కేసును కొట్టిపడేసింది. అయితే ఒక పాచి పనులు చేసుకుంటూ ఇక్కడ వేరే వాళ్ళ ఇంట్లో పోయి ఊడ్చి బూలు తవ్వుకుంటా బతికేట ఆమెకు కోర్టులు పోయి కేసులు వేసి డైరెక్ట్గా గవర్నమెంట్ స్వాధీనంలో ఉండే పెద్ద పెద్ద మాన్యుమెంట్స్నే క్లెయిమ్ వక్తు బోర్డు కింద మాకు క్లెయిమ్ చేసుకుంటారంటే, వక్తు బోర్డు ఎట్లయితే స్వాధీనం చేసుకుంటారో ఇట్లా ఎంతోమంది ఆక్రమించుకుంటారని చూసి ఆమె కూడా ఆశ పుట్టింది. ఆమెకు ఒక ప్లాన్ ఇచ్చి ఇప్పుడు ఆమె వెనుక ఉండి కోర్టు కేసులు పెట్టినాడు. లాయర్ల ఫీజులు కట్టి పెద్ద పెద్ద ఖరీదైన లాయర్లను పెట్టి ఫీజులు కట్టినోడు, లాయర్ల ఫీజులు కట్టినోడు ఇవ్వడు. దానికి ఇంకా ఎవరున్నారు? ఇదంతా ఎంక్వైరీ చేయాలా లేదా? క్యాజువల్ తీసుకొని లేదా పేపర్లో ఒక న్యూస్ వచ్చింది, కథం అయిపోయింది అనమాట. ఆమె అంత హాస్యాస్పదంగా ఉన్నది, కేసు కొట్టు పడేసిండ్రు అని అక్కడి అని చెప్తారు కానీ, న్యూస్ ఇచ్చింది కానీ దాని వెంట ఎంత పెద్ద కుట్ర కూడా ఉన్నది. ఆమెకు అంత ధైర్యం ఎవడిచ్చిండు? కోర్టు ఫీజులు, లాయర్ ఫీజులు ఎవడు కట్టిండు? ఇది కదా ఇంటర్గాట్ చేయాల్సింది, విచారణ చేయాల్సింది, ఎంక్వైరీ చేయాల్సింది. దీని వెనుక ఎవరెవరు అనేది ఎంక్వైరీ చేయాలా లేదా? దాన్ని అక్కడ వదిలేసిండ్రు. ఎందుకు వదిలేస్తారంటే ప్రత్యేక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి అట్లా అన్ని లైట్గా తీసుకుంటారనమాట. ఇంత హాస్యాస్పదంగా ఉన్నదన్నమాట. అయితే మళ్ళీ సుప్రీంకోర్టు కూడా పోతుంది కావచ్చు. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది అంటే సుప్రీంకోర్టు ఉన్నది కదా, మళ్ళీ సుప్రీంకోర్టు కూడా పోతుంది కావచ్చు. లాయర్ ఫీజు కట్టి పెద్ద ఖరీదైన కోర్టులో తీసుకునే లాయర్లను పెట్టి కేసులు కొట్లాడతారు కావచ్చు. భారతదేశంలో కాశ్మీర్ నుంచి మొదలుపెట్టుకొని కన్యాకుమారి వరకు మొత్తం వాళ్ళే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు మా ల్యాండ్స్, మా వక్తు ప్రాపర్టీస్ అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటూ పోతా అంటే అన్నీ మరి మన దేవుళ్ళు, మన న్యాయస్థానాల భూములు, సుప్రీంకోర్టులు ఆఖరి పార్లమెంటు భవనం వాళ్ళది అంటారు. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ మీద జెండా ఎగరేస్తారు కదా 15 ఆగస్టుకు, 26 జనవరికి రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి ఎక్కడ ఎగరేస్తాడు? జెండా ఎగరేస్తాడు రెడ్ ఫోర్ట్ మీద. అంటే జెండా ఎగరేసే కోర్టునే వాళ్ళది అంటారు అన్నట్టు. అంటే ఏంటి? జెండాలు మేము అక్కడ ఎగరనీయము, మేము వల్ల మీరు వేరే కాడ పోండి అంటే ఏంటంటే దే ఆర్ ఛాలెంజింగ్ ద సావరెనిటీ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ భారతదేశం యొక్క స్వాతంత్రాన్ని, భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ఛాలెంజ్ చేస్తారు వాళ్ళు. ఒక స్కౌండ్రలు భారత్ మాతకి జై అన్నాడు, కానీ పాలస్తీనా జిందాబాద్ అంటాడు అనమాట. వాడికి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ప్రపంచంలోని మొత్తం ఉన్నటువంటి ఖలీఫేట్ మిత్రులు అందరూ కూడా మనకి మిత్రులే అన్నట్టు. మత ప్రాతిపదిక మతం మీద మొత్తం ప్రపంచం అంతా మేమంతా ఒకటే మతం మాది, మేము అందరం ఒక జాతి మాది. ఈ భారతదేశాన్ని, రాజ్యాంగాన్ని, ఈ దేశం ఒక జాతిగా మేము గౌరవించము, దాన్ని అంగీకరించము. మా బుక్లో నేషన్ అనే కాన్సెప్ట్ లేదు అని ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఓపెన్గా వాళ్ళు మాట్లాడుతుంటే, ఇంకా ఇంత హిపోక్రటికల్గా, ఇంకా ఏదో హిపోక్రటికల్గా పొలిటికల్ కరెక్ట్నెస్ అంట ఎంతో సిల్లిగా తీయగా మాట్లాడుతూ ఎవరిని మోసం చేస్తున్నారు? అధికారంలో ఉన్నట్టు వాళ్ళకు తెలుసు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు తెలుసు వాళ్ళ మనస్తత్వం ఏంటనేది. అయినప్పటికీ ఎవరు నిజాన్ని ఎందుకు చెప్పారు? వీళ్ళ మనస్తత్వం ఇది.
దీనికి వీళ్ళ వీళ్ళ గుణం ఇలా ఇలా ఉన్నది, వీళ్ళ పద్ధతి ఇలా ఉన్నది, కాబట్టి ఈ సమస్యలకు ఇది కారణము, దీనికి ఇది పరిష్కారము అని ఎందుకు వై ఆర్ నాట్ కమింగ్ అవుట్ విత్ కంక్లూజన్స్, ఆన్సర్స్, డెసిషన్స్? Hard tough decisions are required, but then you should go for it. If at all you require tough decisions, you just go for it. Why are you hesitating? 3 times ఎలక్ట్ చేసి అధికారం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా రిలక్టెంట్గా ఎందుకున్నది ఈ గవర్నమెంట్ అనేది, దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. సరే, ఎనీవే ఇది ఈ నేపథ్యం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దట్ ఈస్ కామన్. కర్ణాటకలో హైదరాబాద్లో బూడుపల్లి దగ్గర మొత్తం వాళ్ళ ప్రాపర్టీ అంటారు వాళ్ళు. అంటే కర్ణాటకలో విలేజ్లు వాళ్ళే అంటారు. తమిళనాడు కూడా 1500 సంవత్సరాల కింద రాజుల కాలం నాటి, చాళుక్యుల కాలం నాటి గుడిని అప్పటికి వీళ్ళ మతమే పుట్టలేదు, అది ఆ గుడి కూడా వాళ్ళది అంటారు వాళ్ళు. హౌ ఫన్నీ ఇట్ ఈస్. శ్రీకృష్ణ జన్మస్థానం ఇప్పుడు 5000 సంవత్సరాల కింద జగన్స్థానం, అది మాది కాదు, మాది మసీదు, మేము కులగొట్టి మేము ఆక్రమించుకొని కట్టుకున్నాం, కాబట్టి ఇప్పుడు మీరు అడగడానికి వీల్లేదు, అది మాదే. వర్షిపింగ్ యాక్ట్ అట, అదట రాజ్యాంగం అట, పర్మనెంట్ అట. పి నరసింహారావు రాష్ట్ర కౌంటర్లు వాడి పెట్టిపోతే అది రాజ్యాంగంలో బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో ఉండదు. అది ఫస్ట్ మీరు వర్షిపింగ్ యాక్ట్ తెచ్చుకురావడమే, బిల్లు పార్లమెంట్లో పెట్టడము, తర్వాత వక్ బిల్లు అని ఇందిరాగాంధీ పెట్టింది. ఈ రెండు కూడా అన్కాన్స్టిట్యూషనల్. అవి రెండింటి జస్ట్ హ్యావ్ టు స్క్రాప్, అబ్రగేట్ చేసి పడాలి అంతే ఇమీడియట్గా. దానికి తొక్కల డిస్కషన్స్ అవసరం లేదు. దానికి జాయింట్ పార్లమెంట్ కమిటీ అవసరం లేదు. ఇట్ ఈస్ క్వైట్ అబ్సల్యూట్ రిడిక్యులస్ అనమాట ఇది. దే ఆర్ సింప్లీ చీటింగ్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. మెజారిటీ పీపుల్ అనమాట, హిందూస్ని, పర్టికులర్లీ హిందూస్ని చీట్ చేయడానికి కోసమే ఈ తమాషా డ్రామా జరుగుతుంది తప్ప, ఈ డ్రామా అంతా కూడా జస్ట్ ఏంటంటే టైం కన్జ్యూమింగ్ అనమాట, టైం బయింగ్ అనమాట. జస్ట్ టేకింగ్ టైం అంటే ఓన్లీ టు పోస్ట్ పోన్ జస్ట్ గో ఆన్ పోస్ట్ పోనింగ్ అండ్ టేకింగ్ మోర్ అండ్ టైం, మోర్ అండ్ మోర్ టైం తీసుకుంటూ టైం బయింగ్ టాక్టిక్స్ తప్ప, కమిట్మెంటు, డిటర్మినేషను, ఒక హానెస్టీ కనుక ఉండేది ఉంటే అది వితిన్ మినిట్స్లో అబ్రిగేట్ చేసేయచ్చండి. దానికి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? సో దిట్ ఈస్ ద బ్యాక్ డ్రాప్. ఇక పార్లమెంట్కి వద్దాం మనం. పార్లమెంట్లో కొన్ని రోజులుగా ఏం జరుగుతున్నది? ఇప్పుడు వక్ఫ్ బిల్లు, అనేక బిల్లులు, జనాభా బిల్లు, వాళ్ళు ఇంకా అంతేకాకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్స్, స్టేట్ మొత్తం, సెంట్రల్ అన్ని మొత్తం ఒకటేసారి ఎలక్షన్స్ ఎట్ టైం చేస్తే కాస్ట్ సేవింగ్, టైం సేవింగ్, దేశాన్ని డెవలప్ చేసుకోవడానికి అది డబ్బులు కూడా మిగులుతాయి, దేశాన్ని డెవలప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ బిల్లు తీసుకొద్దామని బీజేపీ ప్లాన్, నరేంద్ర మోడీ గవర్నమెంట్ ప్లాన్. సో అవన్నిటిని స్టాల్ చేయాలని చెప్పి వీళ్ళు కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్ డేంజర్ అని ఒక పుస్తకం పట్టుకొని కాన్స్టిట్యూషన్ అనుకుంటూ వాడు రాహుల్, దట్ ఫనీ మ్యాన్, క్లౌన్, ఐ వుడ్ కాల్ హిమ్ ఏ క్లౌన్. సో దిస్ క్లౌన్, రాహుల్ క్లౌన్ ఒక పెద్ద మీడియా మోకరీ ఆఫ్ హిమ్సెల్ఫ్. అంటే ఏంటంటే మాట్లాడుతూ మనుస్మృతి, సవర్కర్ అట రాజ్యాంగాన్ని గౌరవించలేట, మనుస్మృతిని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటాడట. వీళ్ళు రాజ్యాంగ రక్షకులట. బీజేపీ సవర్కర్ అడుగుజాలలో పట మనుస్మృతిని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుందట. అరే స్కౌండ్రల్, మనుస్మృతిలో ఏమున్నది? ఈ దేశంలో ఇప్పుడు 75 ఏళ్ళ బట్టి ఏ రాజ్యాంగం, ఏ కాన్స్టిట్యూషన్ మీద పట్టుకొని నడుస్తుంది? హూ నోస్ మనుస్మృతి, హూ రెడ్ మనుస్మృతి? మనుస్మృతి ఈజ్ ఇట్ ద ఓన్లీ బుక్ వీ హ్యావ్ గాట్? అది ఒక్క బుక్ ఉందా ఇండియాలో కూడా? గౌతమ స్మృతి లేదా, అత్రి స్మృతి లేదా, పరాశర స్మృతి లేదా, యజ్ఞవల్క స్మృతి లేదా, మైత్రేయ స్మృతి లేదా? ఇట్లా ఎన్ని బోర్డని ఉన్నాయి, బోర్డని స్మృతులు ఉన్నాయి. ఇవి టైం టు టైము ఎంతోమంది ఋషులు ఎన్నో రాసిండ్రు, కోడిఫై చేసిండ్రు అనమాట. లాని ఎప్పుడు అమెండ్మెంట్ చేసుకుంటూ పోయింది అనమాట, డిపెండింగ్ ఆన్ ద టైమ్ అండ్ డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ డిపెండింగ్ ఆన్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ దట్ పర్టికులర్ టైమ్ అనమాట. దట్ ఈస్ నాట్ అల్టిమేట్. స్మృతి అనేది ఇట్ ఈస్ నెవర్ అల్టిమేట్ అనమాట. అది కాన్స్టెంట్, అదే ఇది నాన్ చేంజబుల్, అది కాన్స్టెంట్, ఇన్వారియబుల్ అని ఎప్పుడు చెప్పలే. ఆ పక్కపాత వాళ్ళు చెప్పినట్టు దమ్ముంటే వాళ్ళ గురించి మాట్లాడరు, అదండి వాళ్ళ పుస్తకాల గురించి మాట్లాడండి. బట్ మనుస్మృతి గురించి ఫస్ట్ హిందువులే చదవాలి. మనుస్మృతులు ఏమున్నదా ఎవరికి ఎరక? ఇక్కడ ఇప్పుడు మీరంటారు తప్ప ఈ దేశంలో 75 కోట్ల మంది హిందువులు, 80 కోట్ల మంది హిందువులు మనుస్మృతి పేరు కూడా మీరు అలాగే వింటాను ఈ మధ్యలో, కానీ దాని పేరు చదవలే, దాని పుస్తకం చదవలే, ఎన్నడూ చదవలే, దానిలో ఏమున్నది కూడా తెలియదు మాకు.
డర్టీ స్కౌండ్రల్. సరే, వాడు ఇంకోటి వాడు మాట్లాడుతూ పిచ్చి బాగుడుతూ ద్రోణాచార్యుడు ఒక పిల్లవాడు 6 ఏళ్ళ యువకుడట అనగా అందరు నవ్విండ్రు, పట్టి నవ్విండ్రు. 6 ఏళ్ళ మూర్ఖుడా, 6 ఏళ్ళకు పిల్లవాడు అంటారు. యువకుడు ఎట్లయితే కానీ మళ్ళీ సరిదిద్దుకొని తప్పైంది మన పిల్లవాడు రోజు ధనుస్సును 4 గంటలకు లేచి బాగా ధనుసు విద్య ప్రాక్టీస్ చేసిండట. అయితే ఆ పిల్లవాడు ఏకలవ్యుడట. అయితే ఏకలవ్యుడు బాగా విద్యను నేర్చుకున్న తర్వాత ద్రోణాచార్యుడు వచ్చి నేను విద్య నేర్పించానన్నా కదా, మరి నువ్వు ఎట్లా నేర్చుకున్నావు అంటే, నేను ప్రాక్టీస్ చేసిన, నువ్వు నీ తక్కువ కులపడి కాబట్టి నీకు విద్య నేర్పించానని ఏకలవ్యుని ఎలగొట్టిండట ద్రోణాచార్యుడు. అప్పుడు ఏకలవ్యుడు మట్టి బొమ్మ పెట్టుకొని బాగా ప్రాక్టీస్ చేసి బాగా మహావీరుడు అయిపోయిందట. అయితే ద్రోణాచార్యుడు పోయి, నీకు నేను నేర్పించలే కదా, పాండవులతో కలిసి అడవిలోకి పోయినప్పుడు ఏకలవ్యుడు చూసి, నీకు నిద్ర నేర్పించకుండా కూడా నీకు ఎట్లా వచ్చింది అని అంటే, మీ బొమ్మ పెట్టుకొని నేనే ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నా అని ఏకలవ్యుడు చెప్పిండట. చెప్తే అయితే ఆ గురుదక్షిణ ఇయ్యి అని ఓటర్ వేలు కోసి ఇవ్వమంటే ఏకలవ్యుడు కోసి ఇచ్చిండట. ఇటువంటి వాళ్ళు వీరు అనగానే అని మన కాంగ్రెస్ వాళ్ళు అందరూ సిగ్గుశారం మీద ఆత్మవిభానం ఏదైనటువంటి అలా కూడా పేరుకు నామకి వాస హిందువులు ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పార్టీల నుంచి గెలిచిన వాళ్ళు అంతా కూడా అని తుకుడే గ్యాంగులు అంతా కూడా చప్పట్లు కొడతారు, వాడు అద్భుతంగా మాట్లాడిందని. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఏమన్నా తెలుసా, గురుదక్షిణ అడిగితే ఏకలవ్యుడే ఘోషించిండు అని చెప్పిండు. మళ్ళీ తర్వాత ఏమంటాడంటే, ఎట్లయితే ద్రోణాచార్యుడు ఎల్లు ఘోషిండో ఏకలవ్యుడిని, అట్లనే ఈ భారత జనతా పార్టీ మోడీ గవర్నమెంట్ ఈ దేశంలోని యువకులందరినీ కూడా వేళ్ళు కోసి భవిష్యత్తును కోసేస్తుందట. వాళ్ళు ఏళ్ళు కోసినట్టు, ఏకలవ్యుడు ఏళ్ళు కోసినట్టు, బొట్టాలు వీళ్ళు కోసినట్టు ఈ భారతదేశంలో యువకుల జీవితం మొత్తం కూడా, విద్యార్థుల యొక్క జీవితం మొత్తం కోసేస్తుందట, ఒక్క అదాని అనే ఒక ఇండస్ట్రియలిస్ట్ కోసం అట. అనగానే అని పడిపడి వాళ్ళకే గొప్పగా అనిపించి నవ్వుతారనమాట వాళ్ళు. అరే ఈడియట్స్, ఒరిజినల్ మహాభారతంలో కూడా ఏమున్నదంటే, ఏకలవ్యుడు విద్య కోసం వెళ్ళిండు నిజమే, కులం పేరు మీద కాసరా ఆయన రిజెక్ట్ చేయబడింది. ఏకలవ్యుడికి విద్య నేర్పనని ద్రోణాచార్యుడు ఎందుకు చెప్పిండు అంటే, ఆ పిల్లవాళ్ళ పట విపరీతమైన ఆవేశము, కోపము, ప్రతీకార వాంఛ, ఇంకా తన ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ నెంబర్ 1 టాప్ మోస్ట్ ఉండాలని ఒక కసి, నెంబర్ 1 ఉండాలి, టాప్ లెవెల్ ఉండాలి నేను ఎప్పుడు అనేటువంటి దృఢమైన లక్ష్యము, ఇవన్నీ ఉన్నాయి. లక్ష్యం గొప్పదే, కానీ దాంతోపాటు బ్యాడ్ హ్యాబిట్స్, కొన్ని చెడు గుణాలు కూడా ఉన్నాయన్నమాట. అందువల్ల ఇతను ప్రమాదకరము, ప్రపంచానికి ప్రమాదకరం అవుతాడు వీడు. కాబట్టి వీని బుద్ధిని చూసినట్టు ధర్మం ఉన్నాడు, అధర్మం వైపు పోతాడు వీడు, ఈ మెంటాలిటీని చూసేది ఉంటే అని చెప్పి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని, ఆయన ఋషి కాబట్టి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ద్రోణాచార్యుడు ఏకలవ్యునికి విద్య చెప్పనని రిజెక్ట్ చేసిండు. దానికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఇది ప్రూఫ్ అవుతుంది, ఇది మహాభారతంలోనే ఈ అది డిసిషన్ కరెక్ట్ అనేది ప్రూఫ్ అవుతుంది. ఎలా అవుతుందంటే, ఒకసారి అడవిలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఏకలవ్యుడు. అప్పుడు అడవి నుంచి కుక్క వెళ్తూ ఉంటుంది అనమాట. అడవి కుక్క విపరీతంగా మరుగుతుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోపల అప్పటికే మంచి టాప్ ఆర్చర్ అయిపోయాడు ఏకలవ్యుడు. 2 బాణాలు విసిరి కొట్టాడు. ఇట్లా విడవగానే ఇట్లా 2 పోయి 2 యారోస్ నోటి లోపల అరుస్తుంటుంది. అది ఇట్లా మొరగానే ఇట్లా ఓపెన్ అయ్యి క్లోజ్ చేసేంత చెప్పట ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోపల 2 యారోస్ పోయి, ఒక యారో ఇలా ఉంటుంది, ఒక యారో ఇలా పడుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది అనమాట కుక్క మూతిలోకి, నోటిలోకి. అది కానీ అది నోరు బుయ్యలేదు, అది కుచ్చుకుంటుంది అనమాట. అది బాగా బయటికి రావు, అది లోపలికి మింగలేదు. అది బొట్టుగా రక్తం కారుతూ విలువలా కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఏకలవ్యుడు నవ్వుతాడనమాట తన స్కిల్కి. మళ్ళీ తన ప్రాక్టీస్ కంటిన్యూ చేసుకుంటూ పోతాడనమాట. అంటే ఒక మూగ కుక్కను కూడా, అది తన స్వభావ సిద్ధంగా, అది కుక్క కాబట్టి దాని బుద్ధి సహజమైన బుద్ధితోనే మురిగింది. అందుకు కోపం వచ్చి ఆ కుక్కను కూడా, ఒక పిచ్చి, ఒక మామూలు నోరు లేని ఒక మామూలు కుక్కను అంత ఘోరంగా టార్చర్ పెట్టిండు, హింస చేసిండు ఏకలవ్యుడు. అంటే అతనే కనుక దివ్యాస్త్రాలు కనుక నేర్చుకునేది, బ్రహ్మాస్త్రము, అగ్నియాస్త్రము, పెద్ద పెద్ద అస్త్రాలు కనుక అర్జునుడు నేర్పించినట్టు అటువంటి అస్త్రాలు కనుక నేర్చుకొని ఉంటే అతని ప్రపంచానికి పెద్ద ప్రమాదకారి అయ్యేవాడు. అతను కౌరవుల వైపు వెళ్ళేవాడు. తన మెంటాలిటీ ఎవరు సూట్ అవుతారు, ఎవరు నచ్చుతారు, కౌరవులు నచ్చుతారు, పాండవుల వైపు వచ్చేవాడు కాదు అతను. అది దృష్టిలో పెట్టుకొని అతన్ని తప్పించిండనమాట యుద్ధ రంగంలో. తన ఫ్యూచర్లో ఈ మహాభారత సంగ్రామంలో ఏకలవ్యుడి పాత్ర ఉండకూడదని ముందే తప్పించిండు ద్రోణాచార్యుడు. ఇది మహాభారతంలోని యథార్థ గాథ.
ఇంకా ఇంకొక జోక్ పిలిచిండు రాహుల్ ఫేక్ గాంధీ. తపస్సు అంటే ఏంటిదంటే తపస్సు చేసిండు, ప్రాక్టీస్ అంటే తపస్సు అని చెప్పిండు. అంటే అంటే మీకు తెలియదు అని మళ్ళీ బీజేపీలో చూసుకుంటా మీకు తపస్సు అంటే అర్థం తెలియదు. తపస్సుకు అర్థం నేను చెప్తా. తపస్సు ఏంటిదంటే గర్మి పైదా కర్ణ అట. తపస్సు అంటే ఒంట్లో విడిని పుట్టించడము తపస్సు అంట. అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంతా కూడా రోజు బిస్కీ తాగుతారు కదా, వాళ్ళు బాగా తాగుతారు కదా, తాగగానే ఒళ్ళు వెడిక్కుతుందా లేదా, అది కూడా తపస్సే. ఆల్కహాల్ తాగగానే వైన్ బిస్కీ తాగగానే వెడి ఎక్కదు, అది కూడా తపస్సు అనమాట. అంటే వేడి ఏది ఎక్కితే అది తపస్సు. ఇప్పుడు వాడికి వేడి ఎట్లా ఎక్కుతుంది, మనకి రోజు వాడికి బిస్కీ తాగితే వేడి ఎక్కుతుంది కాబట్టి అది తపస్సు అన్నట్టు. అంటే వాడు కూడా తపస్సు చేస్తాడు అన్నట్టు. ఇప్పుడు ఇండియాలో రోజు ఒక్కొక్క బార్లో రోజు 1000 మంది 20 మంది తాగుతారు. వాళ్ళందరూ వాళ్ళు వేడెక్కుతుందా లేదా, అది కూడా తపస్సే. అంటే ఈ రాహుల్ గాంధీ డెఫినేషన్ ప్రకారము అనేక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిదంటే ఈ భారతదేశం లోపల 100 కోట్ల మంది రోజు భారత షాపులలో తపస్సులు చేస్తారు. అది ఆయన యొక్క జ్ఞానము. ఆయన యొక్క జ్ఞానాన్ని ఇట్లా పార్లమెంట్లో ఇట్లా వరదలాగా పంచుతాడు అన్నట్టు, జ్ఞానాన్ని పంచుతాడు అన్నట్టు. దాంట్లో లైవ్ ఇస్తారు, వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళ పేపర్స్ ఉన్నాయి కదా, అవన్నీ బాగా ఆ జ్ఞానాన్ని పంచుతా ఉంటాయి పేపర్లలో. కోట్ల మంది చదివి మురిసిపోతారు అనమాట. అబ్బా ఇంత మహాజ్ఞాని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయ్యిండు కాబట్టి నెక్స్ట్ టైం కంపల్సరీ నేను గెలిపించాలని మురిసిపోతున్నారనమాట. వాళ్ళ పార్టీలో పొంగిపోతారనమాట. సో దట్ ఈస్ ద ఐరనీ ఆఫ్ దిస్ కంట్రీ. భారతదేశ ప్రజలారా, ముఖ్యంగా హిందువులారా, కళ్ళు తెరవండి. ఇటువంటి ఈడియట్స్, ఇటువంటి స్కౌండ్రల్స్ లీడ్ ఇస్తున్న పార్టీ మన దేశానికి మంచి చేస్తుందా, ప్రమాదకరమా, ఇంకా ఆ పార్టీని ఎందుకు గెలిపించారు ఈ రాష్ట్రంలో అని ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.